వరదల్లో ఆకస్మికంగా వచ్చి పడేటటువంటి వరదల్లో ఏది ఇప్పుడు సాధారణంగా వాగు దాటుతుంటారు, అకస్మాత్తుగా వచ్చింది కొట్టుకుపోయారంటే చనిపోతే దాన్ని ఎవరిని ఏం చేయలేం. అట్లాగే మామూలుగా అంటే అప్రకటిత లేదా పైనుండి వచ్చేటటువంటిది అలాంటి వాగుల్లో వచ్చేదాన్ని ఎవరేం చేయలేరు. కానీ బుడమేరు పొంగిన తర్వాత పోనీ ఆ పరిసర ప్రాంతాలు జరిగిందంటే ఓకే. రెండవ రోజు పొద్దునకి విజయవాడకి చేరుకుంటే ఆ వాటర్ ఉధృతికి చచ్చిపోయారంటే లోపం ఎక్కడుంది? తప్పెవరిది ఉంది? అడ్మినిస్ట్రీరియల్ ల్యాప్సెస్ ఖచ్చితంగా. ఇది చంద్రబాబు గారికి ఏమి అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళదు కదా. రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముగ్గురు మధ్యన సమన్వయం లేదు. ఆ వాటర్ వచ్చేస్తుంటే ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితుల్లో పరుగులు పెట్టాల్సి వచ్చింది. అధికారుల మీద చర్యలు ఉండాలి. ఎవరు ఆ ఫెయిల్యూర్? అలాగే ఇంతమంది చనిపోయిన దానికి వాళ్లే జవాబుదారీ. వాళ్ళు ఓ రకంగా చెప్పాలంటే ఉద్యోగులకు అనర్హులు లేదా సమన్వయం లోపం ఉంటే సరిచేయండి. విజయవాడ వరదల్లో ప్రాణాలు కోల్పోతారు ఇట్లాగా ఏ కృష్ణానది లోపల ప్రాంతం అనుకున్న ఒక ఎత్తు, అక్కడ కూడా చనిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పైనుంచి నీళ్ళు ఎప్పుడు వస్తున్నాయో తెలుసు, మనకు కమ్యూనికేట్ చేయాల్సినటువంటిది. ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఎక్కడ సమన్వయం లోపిస్తుంది. తప్పు జరుగుతున్న వాళ్ళని శిక్షించాలి, తప్పు చేస్తున్న వాళ్ళని శిక్షించాలి, చేతకానటువంటి వాళ్ళని పక్కన పెట్టాల్సి ఉంది.